వెల్కమ్ టు యాస్పెన్స్ అకాడమీ. ఇప్పుడు మనం ది రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా గురించి మనం చర్చిద్దాం. ఇది ఒక రిక్వెస్టింగ్ టాపిక్. ఇది నన్ను కొంతమంది అడిగిన చేయమని చెప్పేసి వాళ్ళ కోసం ఈ వీడియో. సో స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం వీడియో చేస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. తద్వారా నేను పెట్టే ప్రతి అప్డేటు మీ మెయిల్లోకి పొందగలుగుతారు. లెట్స్ బిగైన్. సో నరసింహన్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ ఆర్ఆర్బి అనేది స్థాపించడం జరిగింది. ఆర్ఆర్బి అంటే రీజనల్ రూరల్ బ్యాంక్, దీన్నే గ్రామీణ బ్యాంక్స్ అని కూడా అంటారు. ఇది ఇందిరాగాంధీ పీరియడ్లో ఈ కమిటీ సిఫారసు చేయడం జరిగింది ఆర్ఆర్బీస్ని. సో గ్రామాల్లో 70% జనాభా ఉంటుంది కాబట్టి వారికి ఆర్థిక స్వావలంబన కోసం ఈ ఆర్ఆర్బి స్థాపించాలని చెప్పేసి నరసింహన్ కమిటీ సూచించింది. సో ఈ రీజనల్ రూరల్ బ్యాంక్, ఫస్ట్ గ్రామీణ బ్యాంక్ అనేది 1975 అక్టోబర్ 2 రోజున ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానికి క్యాపిటల్ వచ్చేసి 5,000 క్రోర్స్తో దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. దీన్నే 1976 అక్టోబర్ 2న ఆర్ఆర్బీస్ని మరొక 5 బ్యాంకులను స్థాపించారు 100 కోట్ల మూలధనంతో. దాని తర్వాత దాన్ని 500 కోట్లకు పెంచారు. సో ఈ ఆర్ఆర్బి యొక్క విధి ఏంటంటే, రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క విధి ఏంటంటే, ఎవరైతే గ్రామాల్లో ఉంటారో వారి యొక్క ఆర్థిక స్వావలంబన కోసం సహాయం చేయడం. సో ఉదాహరణ మనం చూసుకుంటే అగ్రికల్చర్ లేబర్స్కి రుణాలు ఇవ్వడం. సో ఎవరైతే గ్రామీణ కళాకారులు ఉంటారో వాళ్ళకి రుణాలు ఇవ్వడం. ఎవరైతే గ్రామీణ చిన్న పెట్టుబడిదారులు ఉంటారో వారికి రుణాలు ఇవ్వడం, మరియు చిన్న మరియు సన్నకారు రైతులకు రుణాలు ఇవ్వడం, మరియు గ్రామీణ నుంచి చిన్న మొత్తాల్లో డిపాజిట్లని సేకరించడం. ఇలాంటివి గ్రామీణ బ్యాంకుల యొక్క విధి అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం ప్రవేశపెట్టిన కొన్ని పథకాల్లో ఆర్ఆర్బి అనేది, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి కొన్ని కీలక పాత్ర పోషిస్తున్నాయి కొన్ని పథకాల్లో. అవేంటో చూద్దాం ఒకసారి. ప్రైమ్ మినిస్టర్ రోజ్ గ్యారంటీ యోజన, ఓల్డ్ ఏజ్ పెన్షన్, మిడ్ డే మీల్ మరియు ఇందిరా ఆవాస్ యోజన, పేమెంట్ టు అంగన్వాడీ, స్కాలర్షిప్ టు స్టూడెంట్స్, లేబర్ పేమెంట్స్ టు NAREGA. సో ఇవన్నీ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ అనేది ఈ ఆర్ఆర్బి బ్యాంక్స్ నుంచి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇంకొక విషయం ఏంటంటే, దీని యొక్క రెగ్యులేటింగ్ అథారిటీ, ఆర్ఆర్బి యొక్క రెగ్యులేటింగ్ అథారిటీ నాబార్డ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ నాబార్డ్ గురించి మనం చివరిలో మాట్లాడుకుందాం. ఈ ఆర్ఆర్బి యొక్క షేర్స్ మనం చూస్తే కేంద్ర ప్రభుత్వం వాటా వచ్చేసి 50% అని చెప్పేసి చెప్పుకోవచ్చు. స్పాన్సర్స్ బ్యాంక్స్ ఉంటాయి, వేరే స్పాన్సర్ బ్యాంక్స్ ఉంటాయి, వాటి యొక్క శాతం వచ్చేసి 30% అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా ఈ ఆర్ఆర్బీస్లో 15% అని చెప్పేసి గుర్తుంచుకోండి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా 15% అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇందులో ఈ ఆర్ఆర్బి యొక్క స్ట్రక్చర్ మనం చూసినట్టయితే మొత్తం ఇందులో 7 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఈ 7 డిపార్ట్మెంట్లో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఫస్ట్ ఆర్ఆర్బిలో ఫస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. నెక్స్ట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. మూడో వాళ్ళు జనరల్ మేనేజర్. 4 చీఫ్ మేనేజర్ ఆర్ రీజనల్ మేనేజర్. 5th సీనియర్ మేనేజర్. 6th మేనేజర్. 7th అసిస్టెంట్ మేనేజర్. 8th అసిస్టెంట్స్. సో ఇలాగా 7 పార్ట్స్గా మనం విభజించుకోవచ్చు. కానీ 7 అని చెప్పిన ఇక్కడ 8 అని వచ్చింది. సో ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ వరకే కౌంట్. సో అసిస్టెంట్స్ అనేది నాట్ కౌంటబుల్, జస్ట్ ఇక్కడ నంబర్ వేసిన అంతే. సో మనం నాబార్డ్ గురించి మాట్లాడుకుందాం చెప్పినాం కదా. నాబార్డ్ అంటే
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఫుల్ ఫామ్ చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఇది గ్రామీణ బ్యాంక్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇది 1982 జూలై 12న ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంది. దీని యొక్క ప్రస్తుత చైర్మన్ హర్ష్ కుమార్ బన్వాలా అని చెప్పేసి గుర్తుంచుకోండి. దేశంలో మొత్తం గ్రామీణ బ్యాంక్స్ 525 జిల్లాల్లో 14,494 బ్రాంచ్లు ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా ఇండియాలో 525 జిల్లాల్లో. ఈ సమాచారం మార్చ్ 31, 2016 మాత్రమే. ఈ సమాచారం అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది. సో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం గ్రామీణ బ్యాంకులు చూసుకుంటే మొత్తం గ్రామీణ బ్యాంకులు 5 రకాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. నేను బ్రాంచ్ చెప్పట్లేదు, నేను బ్యాంక్స్ నేమ్సే చెప్తున్నా. బ్రాంచ్లు నేను సెర్చ్ చేసి నాకు దొరకలేదు, జస్ట్ నేను బ్యాంక్స్ నేమ్స్ చెప్తున్నా. మొత్తం 5 బ్యాంక్స్ ఉన్నాయి, 5 టైప్స్ బ్యాంక్స్ ఉన్నాయి. ఆ బ్యాంక్స్ నేమ్ నేను చెప్తున్నా. సో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, దీని యొక్క స్పాన్సర్ వచ్చేసి ఆంధ్ర బ్యాంకు. సో ఈ స్పాన్సర్ బ్యాంకు, ఈ ఆంధ్ర బ్యాంక్ అనేది చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్కి 35% స్పాన్సర్షిప్ ఇస్తుంది. నెక్స్ట్ 15% మన స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇంకా రిమైనింగ్ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది, రిమైనింగ్ పర్సంటేజ్. సో సప్తగిరి గ్రామీణ బ్యాంక్, దీని యొక్క స్పాన్సర్డ్ బ్యాంక్ వచ్చేసి ఇండియన్ బ్యాంక్. నెక్స్ట్ డెక్కన్ గ్రామీణ బ్యాంక్, దీని యొక్క స్పాన్సర్డ్ బ్యాంక్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, దీని యొక్క స్పాన్సర్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, దీని యొక్క స్పాన్సర్ బ్యాంక్ వచ్చేసి సిండికేట్ బ్యాంక్. సో ఇక్కడ నేను మన ఆంధ్రప్రదేశ్లో 5 రకాల గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. వాటి నేను పేర్లు చెప్పేసిన, దాని యొక్క స్పాన్సర్ చెప్పేసిన. సో మీరు ఈ ఇన్ఫర్మేషన్తో మీరు సాటిస్ఫై అవ్వలేదు అనుకుంటే, బయట మార్కెట్లో ఈ టాపిక్ పైన బుక్స్ కూడా ఏమి దొరకలేదని మీరు అనుకుంటే, సో బీకామ్ థర్డ్ ఇయర్లో ఎఫ్ఎస్బి అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ ఉంటుంది బీకామ్ థర్డ్ ఇయర్ వాళ్ళకు. సో దాంట్లో ఇవి వస్తాయి, చూసుకోండి ఒకసారి. మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ కావాలంటే బీకామ్ థర్డ్ ఇయర్లో ఎఫ్ఎస్బి అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఆ బుక్ని మీరు రిఫర్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.